నమస్తరా అందరికి. ఇప్పుడు నేను చెప్పేది ఈ స్టోరీ 10 రోజుల క్రితం జరిగింది. ఇందులో మాత్రం ఒక నీతి ఉన్నదిరా, మీకు చెప్తా. ఇది ఆంధ్రాలో జరిగింది నాన్న. అక్కకు 44 ఏళ్ళు ఉంటాయి, చిన్నపిల్ల కాదు. పెళ్ళై 16 ఏళ్ళు అయింది. 2 పిల్లలు, మంచిగా భర్త సంసారం చేస్తుంటే సడన్ గా లాస్ వచ్చిందట. ఇక అక్క ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, అప్పు తెచ్చుకుంటారు కదా, ఆ అప్పు ఇచ్చినోడు ఈ అక్క మీద మనసు పెట్టుకొని వీళ్ళిద్దరు ఒక్కటైపోయిండ్రు. వాడేమని చెప్పిండట, నువ్వు నీ భర్తను వదిలేసి పిల్లలను తీసుకురా, నిన్ను నీ పిల్లలను సాదుతా అని చెప్పిండట. ఈ అక్క పాపం 44 ఏళ్ళు అక్క సగం ముసలిది. ఇక మరి ఎటు ఆలోచించుకోకుండా భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని వానితోటి పోయి ఇంకో ఊర్లో సంసారం పెట్టిరు. ఈ అక్క ఇంకో దాంట్లో ఏదో బట్టల షాపులో జాబ్ చేస్తుందట. ఈ లేపకపోయినోడికి అనుమానం వస్తుంది. ఎందుకు రాదు? భర్తను అట్లా వదిలేసుకొని సంసారం ఆగం చేసుకొని నా ఇంటి వచ్చిందంటే ఇది నాతోటి సరిగ్గా ఉంటుందా? ఇది ఇంకా వేరేతోటి కూడా ఇంకా మంచోడు దొరికితే పోతుందేమో అని వాడికి ఎట్లయినా అనుమానం ఉంటది. ఇక వాడు ఈమె మీద అనుమానం పెట్టుకొని ఇక ఈమెను ఇష్టం ఉన్నట్టుగా తిట్టుడు, కొట్టుడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక భరించలేక బిడ్డను ఆ పిల్లల్ని అమ్మమ్మ గారింటికి పంపించి ఊరు పెట్టుకొని చనిపోయింది అక్క. ఇంకా ఇది మ్యాటర్. ఇవి తిన్నదారు కానీ శాస్త్రాలు 44 ఏళ్ళు గంత పెద్ద పిల్లలు పెట్టుకొని భర్తలు వదిలేసుకొని ఏం సాధించింది అక్క? ఈడ బాగా గుర్తు పెట్టుకోండి రోయ్. ఎవరికైనా డౌట్ వస్తుంది, అట్లా వదిలేసుకొని ఆమె నాతోటి వచ్చింది, ఇది నాతోటి ఉంటుందా ఉండదా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సప్పుడేక భర్త మంచి పిల్లలతోటి సంసారం లీడ్ చేయండి. చిన్న పిల్లలంటే తెలివక చేసిరు అనుకుంటా. నీకేం పుట్టిందమ్మా? 44 ఏళ్ళ మనిషివి, మంచి చెడు తెలియదా?